కేసీఆర్ గురించి వెళ్ళి ఈ రాష్ట్రంలో రోజు ఎక్కువ ఎవరు స్మరించుకుంటున్నారు? రేవంత్ రెడ్డే కదా. కేసీఆర్తో తిన్నోళ్ళు కూడా మర్చిపోతున్నట్టు అప్పుడప్పుడు, కానీ అత్యంత ఎక్కువగా రోజు కేసీఆర్ నామ స్మరణ చేస్తున్నది, జపం చేస్తున్నది రేవంత్ రెడ్డి. దాన్ని బట్టి అర్థమవుతుంది కేసీఆర్ ఎంత భయపెట్టిస్తున్నాడో వీళ్ళని. ఇక దానికి మించిన ఇంక ఉదాహరణ అక్కర్లేదు. కేసీఆర్ లైవ్లోనే ఉన్నాడని, కేసీఆర్ ప్రతిరోజు నీకు నిద్రలో కల్లోకి వస్తున్నాడని నువ్వే చెప్తున్నావు. ఇంకా దానికి వేరే సాక్ష్యం ఎందుకు? ఇంకా వేరే కావాలనా మీకు కూడా? మీకు ఎప్పుడైనా నిద్రలో మిమ్మల్ని కలవరపెట్టేది ఏంటిది? మిమ్మల్ని భయపెట్టించే అంశం, అంతే కదా. లేని కేసీఆర్ ఎట్లా భయపెట్టిస్తున్నాడంట వీళ్ళను? కేసీఆర్ లేకపోతే ఎట్లా భయపెట్టిస్తున్నాడు? అంటే ఉన్నట్టే కదా కేసీఆర్. నీకేం అట్లా ఉన్నాడు, ప్రజలకేం హృదయం నిండా ఉన్నాడు. కేసీఆర్ ప్రజలకు హృదయం నిండా ఉన్నాడు, నీకు మాత్రం కళలో మాత్రమే ఉన్నాడు కేసీఆర్. అందుకే పొద్దుగా లేవని యాద్ చేసుకుంటున్నావు. కేసీఆర్ లేడని, కేసీఆర్ ఇంకొక ఉండంటే ఎవడన్నా వాడి మించిన మూర్ఖుడు ఉన్నాడు. ప్రజలకి నీ కష్టం వస్తే ఏం గుర్తొస్తుంది? ఎవరు గుర్తొస్తారు? నీకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, రాముల వారు, ఇంకా కష్టాలు ఉన్న వాళ్ళకి ఎవరిని నమ్ముతారో, అల్లా నమ్మేటోళ్ళకి అల్లా, క్రీస్తు నమ్మేటోళ్ళకి క్రీస్తు గుర్తొస్తారు. అట్లా ఇవాళ కేసీఆర్ ప్రజలందరి మనసులో ఉన్నాడు. రేవంత్ రెడ్డి పెట్టే కష్టాలకి అందరూ కేసీఆర్ని తలుచుకుంటున్నారు. వాళ్ళందరి తరఫున కేసీఆర్ ఎప్పుడు వస్తాడో, నరసింహస్వామిలాగా బయటకు వస్తాడేమో అని చెప్పి నీకు భయం అవుతుంది. నరసింహస్వామిలాగా బయటకు వస్తాడేమో అని నీకు భయం అవుతుంది. ప్రహ్లాదుడిలాగా ప్రజలు ఉన్నారు, నువ్వు హిరణ్యకశ్యపులాగా నువ్వు ఉన్నావు. అందుకే నీకు కేసీఆర్ చూసి భయం అవుతుంది.